సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. 4వ దశ ఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ ఉండడంతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇక కుప్పం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఈసారి చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి తొలిసారి నామినేషన్ వేరున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా భువనేశ్వరి కుప్పం వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను నారా భువనేశ్వరి దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:27 కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం కుప్పం వరదరాజుల స్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు నిర్వహించనున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం కుప్పంలో చంద్రబాబు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు జన్మదినం. ఈ సందర్భంగా కుప్పం ప్రజల సమక్షంలో జరిగే చంద్రబాబు జన్మదిన వేడుకలో భువనేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అలాగే సామగుట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం స్థానిక అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేయనున్నారు. 2 రోజుల పాటు ఆమె కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ క్రమంలో స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆమె సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే మంగళగిరి ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. లోకేష్ తరపున కూటమి బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.